నమస్తే. నమస్తే. రామచంద్ర యాదవ్ గారు కూడా నిరాహార దీక్ష చేస్తున్నారు. నిరాహార దీక్ష ఏమైనా స్వార్థపూర్వకంగా చేస్తున్నారు? ప్రజల్లో నమ్మకం, ప్రజల సింపతి కొట్టేయడం కోసం ఈ ఓట్లు ఉన్నాయి కదా, రానున్న ఓట్లలో ప్రజలందరూ కూడా సింపతి రావాలి నాకు అని చెప్పి నిరాహార దీక్ష ఏమైనా చేస్తున్నారు? సరే, ఈ ప్రశ్న మీరు అడిగే ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. అధికారం రాకముందు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి జనసేన పార్టీ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జేహో బీసీ సభలను పెట్టి, మరి వారు బీసీలు కాదు, రామచంద్ర యాదవ్ గారు బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, జేహో బీసీ సభలను పెట్టి బీసీలకి రక్షణ చట్టం తెస్తామని చెప్పి, అలాగే రిజర్వేషన్గా 33% మహిళలు కల్పిస్తామని చెప్పి అధికారం రాకముందు చంద్రబాబు నాయుడు గారు ఇదే రాజధాని ప్రాంతంలో మరి ఇటువంటి నిరాహార దీక్షలు, ఇటువంటి కార్యక్రమాలు జేహో బీసీ అని చెప్పి గ్రామ స్థాయిలో పెట్టలేదంటారా? పెట్టారా లేదా? మరి పెట్టారు కాబట్టి మరి ఆయనది స్వార్థపూరిత రాజకీయమా? మరి ఓ బీసీ సామాజిక వర్గంలో పుట్టి బీసీలకు అన్యాయం జరుగుతుంది. స్వార్థపూరిత రాజకీయం అంటే ఇప్పుడు ఆయన గెలిచిండు, ఆయన స్వార్థం కోసం చేసిండు, తర్వాత గెలిచిన తర్వాత ఏం చేస్తారు? రేపు రామచంద్రరావు కూడా గెలిచిన తర్వాత ఏముందిరా చెప్పి పట్టించుకోని పోతే ఏం చేస్తారు? మరి అంటే చంద్రబాబు నాయుడికి రామచంద్రరావు డిఫరెన్స్ అడిగారు కాబట్టి చెప్తున్నా. ఓకే, మీరు రామచంద్ర యాదవ్ గారు ఒక నేర చరిత్ర లేకుండా వచ్చినటువంటి ఒక సామాన్యుల నుంచి వచ్చినటువంటి ఒక సామాన్య బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చి ఒక బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి యువతంతా రాజకీయ భవిత కలిగి ఉండాలని మరి ఆయన ఉద్యోగం వ్యాపారాలన్నీ వదిలేసి ఒక పార్టీని స్థాపించి బహుజనుల రాజ్యాధికారం చేయాలని ఆలోచనతో వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాదాపు 40 సంవత్సరాల నుంచి మరి రాజకీయంగా ఉన్నారు. మరి 4 సార్లు ముఖ్యమంత్రి, 4 సార్లు ముఖ్యమంత్రిలో 4 సార్లు కూడా బీసీలను మోసం చేసే విధంగానే అన్ని ప్రకటనలు ఇచ్చారు. మరి ఆయనకంటే మరి పార్టీని తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి ఎన్టీఆర్ గారు బీసీలకు సామాన్యంగా కొంతవరకు చేశారు, బీసీలు వెలుగులో తీసుకొచ్చారు. ఆయన తర్వాత ఏం జరగకుండా 40 సంవత్సరాల నుంచి మరి చేశారు కాబట్టి మరి ఆయన అధికారం వచ్చిన తర్వాత చేస్తున్నాడా అన్నది మీరు అడిగారు కాబట్టి 2 సంవత్సరాల్లో చేయలేదు. ఇప్పుడు ఈయన అధికారంలోకి వస్తే చేస్తారా లేదని చెప్పి మీరు అడుగుతున్నారు. అధికారంలోకి వస్తారా లేదా చేస్తారా లేదన్నప్పుడు ముందు ఆయన అధికారంలో వస్తే ఏం చేస్తాడు అన్నదే ముఖ్యంగా ఆలోచించుకోవాల్సిన విషయం బీసీలో ఉంది. అధికారాలు వస్తే చేస్తాడు కాబట్టే బీసీలకు సంబంధించినటువంటి ఈ ముఖ్యమైన 5 డిమాండ్లను తీసుకొని ఆయన ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి ఈరోజు ఆమరణ నిరాహార దీక్షకు చేస్తున్నాడు. చేస్తాడని నమ్మకంతోనే మీరు అందరూ కూడా ఓటు వేసి గెలిపించిన పరిస్థితి. రామచంద్ర యాదవ్ అయితే చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేయట్లేదు. రామచంద్ర యాదవ్ కూడా ఒకవేళ గెలిస్తే ఆయన కూడా చేస్తాడని నమ్మకంతో మీరు అందరూ ఓట్లేదు. ఖచ్చితంగా చేయకపోతే ఏం చేస్తారు? మీరు గుర్తుపెట్టుకోవాలి, రామచంద్ర యాదవ్ గారు గతంలో పొంగనూరు నుంచి ఒక ఎమ్మెల్యే క్యాడర్గా పోటీ చేశారు, ఒక ప్రముఖమైనటువంటి పార్టీ నుంచి. ఇప్పుడు నిజంగా ఈరోజు ఆయన అధికారంలోకి రావాలి అనుకుంటే ఏదో ఒక పార్టీలో ఆయన ఒక ఎమ్మెల్యేగానో ఒక ఎంపీగానో లేదా ఆయనకి తగ్గట్టు ఒక ఢిల్లీ స్థాయిలో పదవి తెచ్చుకునేటువంటి ఒక వనరులు ఆయనకు ఉన్నాయి. కానీ అవన్నీ పక్కన పెట్టి నిజంగా చేయాలని, ప్రజలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆయన అన్నాడు. అటువంటి ఉద్దేశం కలిగినటువంటి వ్యక్తి ఖచ్చితంగా ప్రజలకు మంచి చేస్తారు. ఇంకో చిన్న విషయం, రామచంద్ర యాదవ్ గారు ఒక బీసీ సామాజిక వర్గానికే బీసీలకే చేస్తారని అనుకోవద్దు. అన్ని సామాజిక వర్గాల్ని కలుపుకుంటూ ఈరోజు ముందుకెళ్తున్నటువంటి ఇప్పుడు ముఖ్యంగా ఈ పెట్టినటువంటి డిమాండ్స్ ఏంటంటే బీసీలకి రక్షణ చట్టం ఇస్తానని చెప్పి అధికారం రాకముందు మోసం చేసినటువంటి ప్రభుత్వాలకి రక్షణ చట్టం ఏమిటనే అమలు చేయాలి. అలాగే సమగ్ర కులగణన అనేది ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది కాదు. అనేకమైనటువంటి బీసీ సంఘాలు కానీ మరి గతంలో ఈ మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఏర్పడినప్పుడు ఈ మన స్వతంత్రం వచ్చిన తర్వాత సమగ్ర కులగణన జరగాలని చెప్పి పెట్టినటువంటి విధిలో 1-2 సార్లు జరిగి మళ్ళీ ఆపేసి మళ్ళీ సమగ్ర కులగణన జరిగితే మా ఓట్లెన్ని, మా సీట్లెన్ని, మా లెక్కలన్నీ మనకు తీయాలి కాబట్టి సమగ్ర కులగణన జరగాలన్నది రెండో అంశం. అలాగే ఉద్యోగం, వైద్యంలో ఈరోజు ఒక బీసీ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తులు మనం చూసుకున్నాం, 10th దాటితే చదవలేరు. 10th దాటిన తర్వాత ఏ ఉద్యోగానికి వెళ్ళాలన్నా కానీ చదువు అనేది ముఖ్యమైనది. అందుకనే ఆ చదువులో రిజర్వేషన్ల కొరత జరుగుతుంది కాబట్టి ఉద్యోగంలో రిజర్వేషన్లు 44% జరగాలన్నది. అలాగే ఇప్పుడు ఈ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి భూములు మీరు 2007 ప్రాంతంలో మీరు పోల్చుకుంటే, నేను ఇక్కడ నివాసిని, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని, 1 లక్ష రూపాయలు ఉండేది ఎకరం, 1 లక్ష 2 లక్షలు ఉండేది. ఇవి నాడు ఒక ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకి పండించుకోవడానికి ఇచ్చినటువంటి భూములు ఇవి, కొన్ని వేల ఎకరాలు. ఈ భూముల్ని దోపిడీ చేస్తున్నారు కాబట్టి రాజధాని ప్రాంతంలో
మరి హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో చెక్ పోస్టులు పెట్టి ఒక వర్గాలనే వెళ్ళాలి, ఒక వర్గాలనే రాకూడదని రాజధాని ప్రాంతంలో అటువంటి పరిణామాలు జరగకుండా ఈ రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాలు కేటాయించాలన్నదే మరి రామచంద్ర యాదవ్ గారి ముఖ్యమైన డిమాండ్. అలాగే ఇంకో ప్రధానమైన అంశం డిమాండ్, ఈ డిమాండ్లన్నీ సాధించేంత వరకు కూడా మరి ఆయన పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. ఈ సాధించేంత వరకు కూడా ఆయనతో పాటు మేము నిలబడతాం. ఈ సాధించేంత వరకు కూడా ఆయనతో పాటు ఈ ఆమరణ నిరాదీక్షలో కూడా పాల్గొనడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం.